ఇంత అంటే చేస్తున్నప్పుడు కూడా నార్మల్లీ ఎడిటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఎలా లైఫ్ టర్న్ అయింది అంటే ఒక జర్నీ ఉంటుంది, ఒక ఫేజ్ నుండి ఒక అవునక్క. ఫేజ్కి వెళ్తుంటుంది. ఇప్పుడు ఫోటోగ్రఫీ కూడా చేస్తున్నావు కదా, అంటే ఎట్లా ఉంటుంది ఒక డేలో, ఎలా వర్క్ చేస్తావు అండ్ ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తావు, ఎట్లా ఉంటుంది మొత్తం అంతా? అండ్ నేను వచ్చేసి ఫోటోషాప్ యూజ్ చేస్తాను అక్క, మ్మ్. ల్యాప్టాప్లోనే. స్టార్టింగ్ మొబైల్లో ఎడిట్ చేసేటప్పుడు ఇప్పటికీ చెప్తున్నాను, మన ఫోటోషాప్లో ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా ఇప్పుడు మన మొబైల్లో ఎలక్ట్రోషన్ అనే యాప్ ఉంది అక్క. గ్రాఫిక్ డిజైనింగ్ కూడా చేయొచ్చు. స్టార్టింగ్లో నేను గ్రాఫిక్ డిజైనింగ్ వచ్చేసి మొబైల్లో అంటే ఈ ఫోటోషాప్ ఈ లెవెల్కి వెళ్ళకముందు మొబైల్లో చేసేవాడిని అక్క గ్రాఫిక్ డిజైనింగ్. ఆ మొబైల్లో కూడా చేసేటప్పుడు 6,000 7,000 సంపాదించేవాడిని ఎలక్ట్రోషన్ యాప్ని యూజ్ చేసి. అదే ఇప్పుడు ల్యాప్టాప్లో చేయాలంటే ఫోటోషాప్ని యూజ్ చేయాలి. అంటే చాలామంది అడుగుతుంటారు, బ్రో మొబైల్లోకి చెప్పు ల్యాప్టాప్లోకి చెప్పు అని. అందుకని చెప్తున్నా. నేను ఇప్పుడైతే ల్యాప్టాప్లో అదే సిస్టంలో అయితే ఫోటోషాప్ని యూజ్ చేసి చేస్తాను. ఓకే. అలాగని రెగ్యులర్గా వర్క్స్ ఉండవక్క. ఎందుకంటే నేను ఫ్రీలాన్సింగ్ కదా చేస్తున్నాను, అవునవును. ఆన్లైన్. అలాగని రెగ్యులర్గా క్లయింట్స్ ఉంటారు, రోజుకు ఒకరు ఇద్దరు చేయించుకుంటారు. అలాగని మనకి నమ్మకంగా నెలకింత వస్తుందని చెప్పలేం, మ్యాక్సిమం వేసుకోవాలి. అదే అదే. అలాగని చెప్పి డేకి ఇంత టార్గెట్ పెట్టుకొని ఎంతో కొంత రీచ్ అయ్యేలాగా మనీ ఎర్న్ చేసుకుంటాను అక్క.